ఆత్మనిర్భర్ భారత్ 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా వినిపిస్తున్న నినాదాలు ఇదొకటి. విదేశాలపై ఆధారపడకుండా దేశంలోనే ఆయుధాలు తయారు చేస్తామని, భారత రక్షణ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని, దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచుతామని కేంద్రం ప్రజలకు హామీలు ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆత్మనిర్భర్ పేరుతో ప్రచారం చేస్తూనే అమెరికాతో రెసిప్రోకల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అగ్రిమెంట్ ఒప్పందం ఎందుకు చేసుకుంది? ఒకవైపు భారత్లో తయారీ అంటారు, మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద రక్షణ కంపెనీలకు భారత్ మార్కెట్ను తలుపులు బార్లాగా తెరుస్తారు. ఇది ఆత్మనిర్భరత లేక అమెరికాపై కొత్తగా ఆధారపడడానికి బాటలు వేయడమా? ఆర్డిపిఏ అంటే పరస్పర రక్షణ కొనుగోలు ఒప్పందం అని చెబుతున్నారు. కానీ పరస్పరం అనే మాట కాగితాల మీద ఉంటుంది, కానీ వాస్తవంలో అమెరికా కంపెనీలు భారత్ కంపెనీలు సమాన స్థాయిలో ఉన్నాయా? భారత్ ఉత్పత్తులు అమెరికా వెళ్లేంత పరిస్థితి ఉందా? ప్రపంచ రక్షణ పరిశ్రమలో అమెరికా సంస్థలదే ఆధిపత్యం. ప్రపంచ టాప్ 100 రక్షణ కంపెనీల ఆదాయంలో అమెరికా వాటా సుమారు 50%, భారత్ కంపెనీల వాటా కేవలం 1.1% మాత్రమే. కాబట్టి పరస్పర అవకాశం అనేది కాగితాలపై ఉన్న ఆచరణలో సమాన పోటీ ఉండదు. అమెరికా కంపెనీల దగ్గర అపారమైన పెట్టుబడి, దశాబ్దాల పరిశోధన, అత్యాధునిక సాంకేతికత ఉంది, ప్రపంచవ్యాప్త మార్కెట్ ఉంది. భారత్ ప్రైవేట్ రక్షణ పరిశ్రమ ఇప్పుడిప్పుడు ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండింటి మధ్య పోటీ అంటే అది నిజంగా పోటీ అవుతుందా? పెద్ద చేప చిన్న చేపను మింగడమే అవుతుంది. ఇంకో ప్రశ్న, అమెరికా నిజంగానే తన అత్యంత కీలక రక్షణ సాంకేతికతను భారత్కి ఇస్తుందా? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? GE-F414 యుద్ధ విమాన ఇంజన్ ఒప్పందంలో కూడా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కాదనే సమాచారం ఉంది. అంటే మనం డబ్బు పెట్టాలి, మనం తయారీ చేయాలి, కానీ అత్యంత విలువైన సాంకేతిక పరిజ్ఞానం మాత్రం అమెరికా దగ్గరే ఉండాలి. ఇది ఆత్మనిర్భరత ఎలా అవుతుంది? మరో కీలకమైన ప్రశ్న, భారత్ కంపెనీలు అమెరికా మార్కెట్లోకి వెళ్తే కఠినమైన నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, ఆర్థిక అర్హతలు ఎదుర్కోవాలి. కానీ అమెరికా దిగ్గజాలకు భారత్ మార్కెట్లో ప్రవేశం చాలా సులభం. అలాంటప్పుడు ఇది నిజంగా పరస్పర అవకాశమా, లేక ఒకవైపు మాత్రమే లాభం చేకూర్చే వ్యవస్థ? ఇప్పటి వరకు ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలు భారత్తో సంయుక్త ఉత్పత్తి సాంకేతిక భాగస్వామ్యానికి ముందుకొచ్చాయి. ఇప్పుడు అమెరికాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తే భారత్ తన వ్యూహాత్మక స్వాతంత్రాన్ని క్రమంగా కోల్పోయే ప్రమాదం లేదా? రక్షణ విధానంలో స్వయం సమృద్ధి అంటే సొంత పరిశోధన, సొంత రూపకల్పన, సొంత సాంకేతికత, సొంత పరిశ్రమ. కానీ విదేశీ దిగ్గజాలకు మరింత అవకాశం కల్పించడం ద్వారా ఆ లక్ష్యం నెరవేరుతుందా? లేక భారత కంపెనీలు అమెరికా సంస్థలకు విడిభాగాలు తయారు చేసే స్థాయికే పరిమితం అవుతాయా? ఇదే ఇప్పుడు రక్షణ రంగ నిపుణులు లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. అందుకే ఆర్డిపిఏని కేవలం ఒక వాణిజ్య ఒప్పందంగా కాకుండా ఆత్మనిర్భర్ భారత్ అనే విధానానికి ఇది పరీక్షగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిజంగా ఆత్మనిర్భరతను లక్ష్యంగా పెట్టుకుంటే దేశీయ పరిశ్రమకు రక్షణ కల్పించే షరతులు ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో ఎలా వస్తుంది? భారత్ కంపెనీలు స్వతంత్రంగా ప్రపంచ స్థాయి తయారీదారులుగా ఎలా ఎదుగుతాయి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదం కొనసాగిన రక్షణ రంగంలో అమెరికాపై ఆధారపడడం మరింత పెరగడం ఖాయం.